ఇక్కడ అమ్మ స్వామిని కలవటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి? తన ఆనందమా స్వామి ఆనందమా అంటే స్వామి యొక్క ఆనందం కోసమే తను కలుస్తున్నది. మనం ఇంతకు ముందే తల్లి యొక్క 3 స్వరూపాలని చెప్పాం. జీవత్వం, ఘటకత్వం, ప్రాప్యత్వము అని. అంటే ఆ జీవునిగా ఉండేటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని తాను స్వీకరించి ఆ భగవానుడికి ఆనందాన్ని ఈమె చేకూరుస్తూ ఉన్నది అని దీనికి ఇక్కడ అర్థం. కనుక భగవానుడికి ఆనందాన్ని చేకూర్చటమే జీవుడైన ప్రతివాడి యొక్క లక్షణము. భగవంతుని యొక్క ముఖ విలాసము కోసమే మనము వారికి సేవ చెయ్యాలి. కానీ నా ఆనందం కోసం నేను భగవంతుడికి సేవ చేస్తున్నానండి, నీ ఆనందం కోసం చేయకూడదు. భగవంతుడికి ఆనందాన్ని కలిగించేటువంటి పనిని మనం చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ జీవుని యొక్క లక్షణాన్ని ఇక్కడ మనకి ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నారు. ఇది ప్రతి వాళ్ళు కూడా మనసులో సంపూర్ణంగా అవగాహన చేసుకోవలసిన విషయం. అది లేని నాడు మనకి ఇది ఒక ప్రాకృతికమైనటువంటి స్త్రీ పురుషుల యొక్క సంయోగంగా కనపడుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఏమండి ఒక జీవి జన్మించాలి అనంటే ఒక ఆడ ఒక మగ వీరి యొక్క సంయోగం వలనే ఒక జీవి జన్మిస్తుంది, లేకపోతే లేదు కదా అని అంటాం. కానీ భగవంతుడు సర్వసామర్థ్యం కలిగినవాడు. ఆయన తలచుకున్నప్పుడు ప్రపంచము ఎన్నో రకాలుగా సృష్టి అనేటువంటిది జరిగిపోయింది. మనం పెట్టుకున్న మనకి తెలిసిన ప్రస్తుతపు నియమం ఏదైతే ఉందో ఆ సమయంలో ఆయనకి అవసరం లేకుండా ఉండింది. ఈ నియమాలకు అతీతుడైన వాడు ఆయన. ఆయన తలచుకుంటే ఎవరైనా ఎప్పుడైనా పుట్టవచ్చు. ఎంతోమంది దేవతలు అప్సరసలందరూ కూడా వచ్చారు భగవాన్ శ్రీ నరనారాయణ రూపంలో ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటే. ఆ అప్సరసలు ఎవరు? ఈయన చేత సృష్టింపబడిన వాళ్లే కదా. అలాంటి వాళ్ళు వచ్చి ఈయన మనస్సును ఏదో మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఏం చేశాడు ఆయన? తన తొడ మీద ఇలా కొట్టుకున్నాడు. ఇలా కొట్టంగానే ఆ తొడలో నుంచి ఊర్వశి అనేటువంటి అద్భుతమైన సౌందర్య రాశి వచ్చింది. ఈ ఉన్న అప్సరసలందరికన్నా కూడా అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఆమె ఆ ఊర్వశి. మరి ఈ ఊర్వశి ఏ విధంగా జన్మించిందండి? దీనికి ఏమన్నా మీకు అక్కడ ఒక ఉదాహరణ కానీ ఒక పద్ధతి కానీ, లేకపోతే మనం చెప్పినట్లు ఈ స్త్రీలు పురుషులు ఈ సమాగమం అవి ఏమన్నా ఉన్నాయా? భగవంతుడి ఇచ్ఛ అనేటువంటిది ప్రథమం ఇక్కడ. ఆయన కోరుకుంటే ఏ నియమము ఉండదు, ఏ ప్రాసెస్ ఉండదు ఆ రకంలో. అన్ని ప్రాసెస్ని ఓవర్సీడ్ చేయగలిగినటువంటి వాడు, ఓవర్ రైడ్ చేయగలిగినటువంటి వాడు ఈయన. కాబట్టి భగవంతుడి విషయంలో కానీ అమ్మవారి విషయంలో కానీ మనము ఈ విధమైనటువంటి సంకోచం ఏమాత్రము పడవలసినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఆ శ్లోకంలో వారిద్దరి యొక్క వైభవాన్ని గురించి చెప్పి తరువాత అమ్మ యొక్క వైభవాన్ని వర్ణిస్తూ సాధారణమైనటువంటి ప్రాకృతికమైనటువంటి కొన్ని దివ్యాభరణముల చేత తల్లి యొక్క సౌందర్యం ఎంత గొప్పగా భాసిల్లుతున్నదో తెలియజేస్తూ ఉన్నారు. అంటే తల్లి యొక్క స్వరూపం ఎలాంటిది? అప్రాకృతికమైన స్వరూపం అన్నాం కదా. మరి దానికి ఈ విధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని ఆభరణాలు అవసరమా అనేటువంటి సందేహం మనకు మళ్ళా కలుగుతుంది. ప్రాకృతిక సంబంధం అనేటువంటిది ఎందుకోసం ఇక్కడ ఉంటోంది మనకి అంటే, ఈ ప్రాకృతికమైనటువంటి సంబంధంతో
మరింతగా అప్రాకృతికమైనటువంటి సౌందర్యానికి ఒక శోభ మనం చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ మనం ఒక ఆనందాన్ని పొందుతున్నాము. ఇవేవి లేకపోయినా అమ్మవారు గొప్పగానే ఉంటారు. మన ఆనందం మంది కదా. ఇంతకుముందు శ్లోకంలో మనం ఏమన్నాము? భగవంతుని ఆనందం కోసం జీవుడు ఏం చేయాలో చెప్పాం. ఇప్పుడు మనం ఆనందం పొందుతుంటే ఈ ఆనందాన్ని చూసి భగవంతుడు కూడా ఆనందాన్ని పొందుతాడనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కేవలం ఒకవైపు ఆయన ఆనందాన్ని పొందుతుంటాడని కాదు. నువ్వు ఇంకా ఏ విధమైన పని చేసినా దీనిలో నువ్వు ఆనందాన్ని పొందుతూ ఉంటే ఈ ఆనందాన్ని చూసి భగవానుడు కూడా ఆనందాన్ని పొందుతాడు. ఏమి తన భక్తుడు ఆనందం పొందితే భగవంతుడికి ఆనందం కాదా? ఏతావత కావలసింది ఏమిటి అంటే భగవంతుడి ఆనందమే ప్రధానం. ఆ ఆనందానికి కారణము అటువైపు ఆయనకి నువ్వు చేసే సేవ కావచ్చు, లేదా ఆ సేవ ద్వారా నువ్వు పొందుతున్నటువంటి ఆనందాన్ని చూసి ఆయన ఆనందం పొందటమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు.